పెసరపప్పుతో జంతికలు చాలా గుల్లగుల్లగా టేస్టీగా ఉంటాయి. చూసారా, పట్టుకుంటే ఎంత క్రిస్పీగా గుల్లగుల్లగా వచ్చాయో. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. నేను ఒక 4-5 గంటల ముందే ఒక గుప్పెడు పెసరపప్పుని నానబెట్టేశాను. వాటర్ యాడ్ చేసేసి ఒక 4 to 5 hours నానబెట్టేశాను. ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకుని ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. మనకి 4-5 విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడికిపోద్ది. ఇంకా అప్పుడు మనం మిక్సర్ జార్లో వేసి దాన్ని పేస్ట్ చేయవసరం లేదు. పప్పు గుత్తితో మెదిపితేనే మనకు పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ గిన్నెతో ఒక 5 గిన్నెలు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. దీనిలో ఇప్పుడు తగినంత జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. ఈ జంతికలకి మనం వాము యాడ్ చేసుకోము, జీలకర్ర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పిండి మొత్తానికి తగినంత కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలో ఒక గుప్పెడు నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మనకి పెసరపప్పు ప్రెషర్ అంతా కూడా పోయిందనమాట కుక్కర్. నేను ఇప్పుడు పప్పు గుత్తితో దీన్ని మెత్తగా మెదుపుకుంటున్నాను. ఈ వేడిగా ఉన్న పెసరపప్పు పేస్ట్ని దీనిలో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను గరిటెతో మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో తగినంత సాల్ట్, మనకి పిండికి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకుని మనం గోరువెచ్చటి నీటితో కానీ వేడి నీళ్ళతో కానీ లేదా మామూలు నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్తో కానీ ఈ మిక్స్చర్ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. మనం వేడి నీళ్ళతో కలిపితే ఏంటంటే మనకి జంతికలు బాగా గుల్లగా వస్తాయి అన్నమాట. మీకు ఏ షేప్ ప్లేట్ కావాలో ఆ ప్లేట్ మనం జంతికలు గొట్టానికి ఫిక్స్ చేసేసుకుని జంతికలు అయితే ఇంకా వేసేసుకోవడమే. మీరు మురుకుల ప్లేట్ వాడచ్చు లేదా జంతికల ప్లేట్ వాడచ్చు, ఏదైనా కూడా వాడచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఏది వేసుకున్నా కూడా మనకి గుల్లగానే వస్తాయి అన్నమాట. నేను ఇప్పుడు ఇలా ఒక గరిటె మీద ఒక్కొక్క జంతికల్ని ఇలా రౌండ్గా ఒత్తేసేసుకుని ఆయిల్లో అయితే వేసేసి డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. మనకి నురగ తగ్గిపోయాక ఇంకొక వైపు కూడా టర్న్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా పెసరపప్పు బియ్యం పిండి జంతికలు అయితే రెడీ అయిపోతాయి. ఇవి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి, ఇంకా చాలా గుల్లగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు తీసేసాక మీకు బయటకు తీసేసాక ఆయిల్లో నుంచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే మరి, బాయ్.